హే గైస్, వెల్కమ్ టు మన ఫిలిమ్స్. ఈ రోజు మనతో రీతు గారి బెస్టెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో తెలుసుకుందాం ఎలా. సో మీ బంగారాన్ని స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపించింది? సాంగ్ చాలా బాగా అనిపించింది అండ్ వి జస్ట్ ఎంజాయ్ లైక్ ఎ మూవీ రాదర్ దెన్ యూట్యూబ్ సాంగ్ లాగా లేదు, అది ఒక మూవీ సాంగ్ లాగా ఉంది. అండ్ తన హార్డ్ వర్క్ అంతా మాకు క్లియర్ గా కనబడుతుంది. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది సాంగ్ కి ఆగిపోవడం లేదు, షీఈస్ జస్ట్ గోనా గో ఫర్ మూవీస్ ఆల్సో. సో వాళ్ళిద్దరు బాండ్ గురించి నార్మల్ గా అందరికి తెలుసు, బట్ తెలియని విషయం ఏదైనా చెప్పండి. మేము ఎందుకు చెప్పాలి? మేము everything is on social media follow everywhere. Yeah, so on screen off screen anta okate తెలియని ఏం లేదు. there are no such secrets. Yeah, there are no such secrets. అన్న యాక్చువల్లీ మీ ఇద్దరు పేరు కూడా బాగుంది. మీ ఇద్దరు అంటే ఏమైనా సాంగ్ ప్రొడ్యూస్ చేస్తారా? మా ఛానల్ అమ్మేసి ప్రొడ్యూస్ చేస్తారు. No, we have good friends. రితు బిగ్ బాస్ లో వెళ్ళినప్పటి నుంచి నాకు నిషా పరిచయం అయింది, దాని ముందు నుంచి కొంచెం పరిచయం అయింది. బట్ వి బికేమ్ మోర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ రితులో ఒకటి సపోర్ట్ చేయడం అన్న మేము ఆ విషయంలో వి బికేమ్ క్లోజ్. అన్న డిమాండ్ పవన్ కామన్ మ్యాన్ గా వచ్చి ఈ స్థాయికి వచ్చాడు. అంటే ఐ మీన్ సో ఏం చెప్తారు ఆయన జర్నీ గురించి? ఇట్స్ వండర్ఫుల్ జర్నీ యాక్చువల్లీ. మళ్ళీ తను ప్రొడ్యూస్ చేసుకోవడం ఇట్స్ యాక్చువల్లీ రిస్క్ టేకింగ్, బట్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. లైక్ మళ్ళీ అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుంది. సో ఏం చెప్తారన్న కొత్తగా అప్లై చేసే వాళ్ళకి? నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో. మీకు లేదు, బట్ వాళ్ళకి ఏమైనా చెప్పాలి? వాళ్ళకి చెప్పాలని కూడా ఇంట్రెస్ట్ లేదు బ్రో. మీరు వెళ్ళమంటారా? చూద్దాం. సాంగ్ గురించి ఏం చెప్తారు? సాంగ్ గురించి ఇద్దరు బంగారం, దాంట్లో మాకు చాలా నచ్చిన బంగారం కూడా ఉంది. సో నేను అప్పుడే చెప్పినట్టు షీఈస్ వర్క్ సో హార్డ్. సో ఇది ఒక బ్రేక్ త్రూ అండ్ ఇలాంటి చాలా చాలా ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు డిమాండ్, a young producer, many more to go and hoping to see them soon again on this program. Thank you.